హలో. ఏపీ ఎకనామిక్ సర్వే 2019-20 ఈ పర్టికులర్ సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఆల్రెడీ మనం 5 వీడియోస్ కంప్లీట్ చేసాం. ఫస్ట్ చాప్టర్ నుంచి 5th చాప్టర్ వరకు కంప్లీట్ చేశాము. ఇవాల్టి వీడియోలో మనం ఇండస్ట్రీస్ అనేటటువంటి చాప్టర్ గురించి చదువుకుందామండి. అగ్రికల్చర్ అన్నది ఎంతైతే ఇంపార్టెంటో ప్రిలిమ్స్కి మెయిన్స్కి, ఇండస్ట్రీస్ అన్న చాప్టర్ కూడా అంత ఇంపార్టెంట్ అనమాట. చాలా కేర్ఫుల్గా ఇక్కడ మనం చూసుకోవాలి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, మనకి దీనికి నోట్స్ లాగా ప్రొవైడ్ చేయట్లేదు. మీకు పీడిఎఫ్స్ అన్నీ కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తున్నాను. పీడిఎఫ్స్ అన్నీ కూడా ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉన్నాయి. లేదంటే మీరు గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ మీకు అన్ని చోట్ల ఉంటుంది. తెలుగులో ఇంకా రాలేదు, వాళ్ళు అప్లోడ్ చేయలేదన్నమాట. ఇంగ్లీష్లో ఉన్నదైతే మీతో నేను షేర్ చేసుకున్నాను. మీరేం చేయాలి, చదువుకుంటున్నప్పుడు లేదా ఇది విన్న తర్వాత వీడియో ఆ పీడిఎఫ్లో అండర్లైన్స్ చేసి పెట్టుకోవాలి. మనం ఏవైతే పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి అనుకుంటామో, నేను అండర్లైన్ చేస్తూ చెప్తున్నాను కదా, అవి మీరు కూడా అండర్లైన్ చేసుకునే దానికి ప్రయత్నించండి. మరి స్టార్ట్ చేసేద్దామా మన సెషన్ని? సరే, 6th చాప్టర్ ఇండస్ట్రీస్, పరిశ్రమలు అని అంటాం. పరిశ్రమలకు సంబంధించి ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ అడగచ్చు, డైరెక్ట్గా ఫ్యాక్చువల్గా అడగచ్చు, లేదా ప్రోగ్రామ్స్ గురించి అడగచ్చు. మెయిన్స్కి వచ్చేటప్పటికి ఇండస్ట్రియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నట్టుగా బ్రాడ్గా అడగచ్చు. ఏపీ ఇండస్ట్రియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని. లేదా ఇండస్ట్రీస్లో మనకి ఎస్ఈజెడ్స్ అని ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి చూసారా, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటాము. వీటి గురించి క్వశ్చన్స్ అడగచ్చు మెయిన్స్లో. సరే, మనము ఈ చాప్టర్ చదువుతూ ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చో చూద్దాం. ఫస్ట్, ఇండస్ట్రీస్ అన్నటువంటి టాపిక్. ఆంధ్రప్రదేశ్కి అగ్రికల్చర్ అనేది స్ట్రెంగ్త్ కదా. మనము లాస్ట్ చాప్టర్లో చదువుకున్నప్పుడు ఏమనుకున్నాం, అగ్రికల్చర్ అనేది ఆల్మోస్ట్ 60% పీపుల్కి ఎంప్లాయ్మెంట్ని కలగజేస్తుంది, 34% స్టేట్ యొక్క జిఎస్డిపికి కాంట్రిబ్యూట్ చేస్తుంది అనుకున్నాం. సో దాంతోపాటు అగ్రికల్చర్ అనేది బేస్ అన్నమాట. దేనికైనా, ఏ ఎకనామిక్ యాక్టివిటీకైనా అగ్రికల్చర్ అనేది బేస్. సో అగ్రికల్చర్ ఉంటేనే ఇండస్ట్రీస్కి రా మెటీరియల్ అనేది ప్రాపర్గా ఉంటుంది. అగ్రికల్చర్ ఇండస్ట్రీ రెండు ఉంటేనే సర్వీస్ సెక్టార్ బాగుంటుంది. సో మనకి ఏపీలో అగ్రికల్చర్ సెక్టార్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఇండస్ట్రీ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది. మనం స్లోగా ఇండస్ట్రీ అనేది ఇప్పటికీ చూస్తే, ఎస్పెషల్లీ మనకి బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఇండస్ట్రీస్ అన్నీ కూడా హైదరాబాద్ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండటంతో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ కానీ తక్కువే ఉన్నాయన్నమాట. కానీ మనం చాలా క్విక్గా ఇండస్ట్రియలైజేషన్ వైపుగా అడుగులు వేస్తున్నాము అని చెప్తున్నారు. ఇదిగోండి, వేరియస్ సెక్టార్స్లో మనం మన ఇండస్ట్రియలైజేషన్ని ప్రమోట్ చేస్తున్నాము. అగ్రో ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్, బయోటెక్నాలజీ, డ్రగ్స్ ఫార్మాస్యూటికల్ సెక్టార్, మరి ఐటీఎస్ అన్నది సర్వీస్ సెక్టార్ అన్నమాట. టెక్స్టైల్ సెక్టార్, ఆటోమోటివ్ సెక్టార్, కాంపోనెంట్స్. ఇక్కడ ఐటీఎస్ సర్వీసెస్, టూరిజం, ఇవి మనకి సర్వీసెస్కి సంబంధించినవి. మిగిలినవి మనకి ఇండస్ట్రీస్ అన్న దాని కింద చదువుకుంటాం. మళ్ళీ ఈ ఇండస్ట్రీలో తయారీ రంగం అని అంటాం, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. ఈ తయారీ రంగం అన్నది హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేస్తుందన్నమాట. హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ని ఇండస్ట్రియల్ సెక్టార్లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దాంట్లో ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటామన్నమాట. అంటే సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు. సో అవి కూడా మనకి ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్లో. మరి ఇండస్ట్రియలైజేషన్ని ప్రమోట్ చేయడానికి అని చెప్పేసి మనం వేరియస్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. వాటిలో ఇక్కడ గమనించాలి, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, ఇలాంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇండస్ట్రీస్ మరియు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఆపర్చునిటీస్ని కల్పిస్తున్నాయని చెప్తున్నారు. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్స్ అంటే ఏంటి? ప్రతి డిస్ట్రిక్ట్లోనూ ఇండస్ట్రీస్కి ఒక నోడల్ ఏజెన్సీగా ఉండేందుకోసం డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్స్ అనే వాటిని సెటప్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఇండస్ట్రియల్ పాలసీ. ఏపీకి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 2015-20 అనేటటువంటిది ఉంది. ఇది మార్చి 2020కి ఎండ్ అవ్వడం జరిగిందండి. కొత్త పాలసీని మనము ఇప్పుడున్న ప్రస్తుత సిచ్యువేషన్కి తగ్గట్టుగా తీసుకొని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నమాట. దీంట్లో మన ఏపీ గవర్నమెంట్ వచ్చేటప్పటికి ఇండస్ట్రియల్ సెక్టార్కి అటు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్, ఇటు డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ రెండింటినీ కూడా అట్రాక్ట్ చేసేందుకు చాలా ప్రొవిజన్స్ అనే వాటిని తీసుకొని రావడం జరిగింది. కొత్త పాలసీ ఏదైతే రాబోతుందో దాంట్లో కూడా మనం ఈ పరిశ్రమల్ని అట్రాక్ట్ చేసేలాగా ఉంది. ఎందుకంటే అవి ఎంప్లాయ్మెంట్ని కలగజేస్తాయి, గ్రోత్ని తీసుకొని వస్తాయి కాబట్టి. మరి
ఏదైతే పరిశ్రమలు పెడతారో పరిశ్రమలు ఏమనుకుంటారు, మాకు సింపుల్గా ఉండాలి, మేము సెటప్ చేసుకోవడము అక్కడ ఉండడము అదంతా సింపుల్గా ఉండాలి, ప్రాఫిట్స్ వచ్చేలాగా ఉండాలి అని. సో అలాంటి దాన్ని ప్రమోట్ చేయడం కోసం సింగిల్ విండో పాలసీ అన్నటువంటి దాన్ని తీసుకొని రావడం జరిగింది. ఏపీ సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ అనేటటువంటిది. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నది నేషనల్ ఈ గవర్నాన్స్ ప్లాన్ అనే దాని కింద బిజ్ అంటే ఇక్కడ బిజినెస్, సో బిజ్ అనేటటువంటి ప్రాజెక్ట్ని తీసుకొని వచ్చింది. ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, బిజ్ అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని, అది సెంట్రల్ గవర్నమెంట్ది కదా, దానిలాగా మన ఏపీ సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ని తీసుకొని రావడం జరిగింది. దీంట్లో చూడండి, సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ కింద 40 సర్వీసెస్, దాంట్లో 13 సెంట్రల్ సర్వీసెస్, 21 స్టేట్ కామన్ సర్వీసెస్ని వీటిని ప్రొవైడ్ చేయడం జరిగింది 18 డిపార్ట్మెంట్స్ కింద అని చెప్తున్నారనమాట. సింగిల్ డెస్క్ పాలసీ లేదా సింగిల్ విండో పాలసీ అన్నది 21 వర్కింగ్ డేస్లో, ఇది ప్రిలిమ్స్లో అడగచ్చండి, 21 వర్కింగ్ డేస్లో అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ ఇచ్చేందుకోసం అనమాట. ఇది మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంచేందుకు ఉపయోగపడుతుంది. సరే, మరి 2019-20 243 మెగా లార్జ్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ అనేవి ప్రపోజల్స్ తీసుకొచ్చాయని చెప్తున్నారు. సరే, మరి ఇక్కడ లార్జ్ అండ్ మెగా ప్రాజెక్ట్స్ గమనించి చూస్తే 2019-20లో 44 లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేశారు. ఇవేమో ప్రపోజ్ చేసినవి, వీటిని ఎస్టాబ్లిష్ చేశారు అని చెప్తున్నారు. సరే, అలా ఉంది ఓవరాల్ సిచ్యువేషన్ ప్రస్తుతానికి. మరి ఇక్కడ స్పెసిఫిక్గా ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, దీని గురించి చూద్దామండి. దీని అటు ప్రిలిమ్స్ క్వశ్చన్గా అడగచ్చు, డైరెక్ట్గా మెయిన్స్ క్వశ్చన్గా అడగచ్చు. ఏపీలో ఎంఎస్ఎంఈ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి గమనించాలి. ఎంఎస్ఎంఈ సెక్టార్ యొక్క ఉపయోగాలు ఏంటి, దాన్ని ప్రమోట్ చేయడం కోసం ఎటువంటి మెజర్స్ తీసుకున్నారు అని అడిగారు అనుకోండి మెయిన్స్ క్వశ్చన్. ఇదిగోండి, ఇలా అడిగారు అనుకుందాం మెయిన్స్ క్వశ్చన్. ఎంఎస్ఎంఈ సెక్టార్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మెజర్స్ ఏమేమి తీసుకున్నారు, ఇలా అడిగినప్పుడు మనం ఇక్కడున్న కంటెంట్ ఉంది చూసారా, దీన్ని మనం యూజ్ చేసుకోవాలి. చాలామంది అడుగుతూ ఉంటారు, ఏపీ ఎకానమీకి మంచి నోట్స్ లేదు, ఏం చదవాలి అని. సర్వే బడ్జెట్లోంచి చాలా క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయొచ్చండి. జాగ్రత్తగా గమనిస్తూ నోట్స్ రాసుకుంటూ ఉండండి, మీకు అర్థమవుతూ ఉంటుంది. చూడండి, ఇన్వెస్ట్మెంట్ లిమిట్స్ అనేవి ఎంఎస్ఎంఈ చట్టాన్ని మార్చడం ద్వారా తీసుకొని రావడం జరిగింది. ఓవరాల్గా ఇండియన్ ఎకానమీకి ఇది హ్యూజ్గా కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఎంఎస్ఎంఈ సెక్టార్ అన్నది అప్రాక్సిమేట్గా ఇండియాలో 8% జీడిపికి, 45% మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్కి, 40% ఎక్స్పోర్ట్స్కి ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది. దాంతోపాటు లార్జ్ స్కేల్లో ఎంప్లాయ్మెంట్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు రీజనల్ డిఫరెన్సెస్, అంటే ఈ చిన్న చిన్న ఇండస్ట్రీస్ కాబట్టి ఎక్కడైనా దేశంలో స్థాపించవచ్చు, అంటే దానివల్ల డీసెంట్రలైజేషన్ అనేది వస్తుంది. సో ఆ విధంగా అది ఇంపార్టెంట్. ఏది ఇండియన్ ఎకానమీ సేమ్ అదే దాంట్లో మన ఏపీ ఎకానమీకి కూడా ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేది ఇంపార్టెంట్. చూడండి, వేరియస్ సెక్టార్స్లో ఉన్న ఎంఎస్ఎంఈస్, ఫుడ్, మినరల్, డ్రగ్స్, ఫార్మస్యూటికల్స్, వీటన్నిటిలోనూ ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేది ఉంది. సో వీటికి ఎలాగైతే మన ఆల్ ఇండియా లెవెల్లో ఇంపార్టెంట్, మన ఏపీకి కూడా ఇంపార్టెంట్. ఆ కంటెక్స్లో ఎంఎస్ఎంఈ పాలసీ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. వాటి యొక్క ఎఫెక్టివ్నెస్ని పెంచడానికి, వాటిని గ్లోబల్గా కాంపిటేటివ్గా చేయడానికి. మరి దానికి సంబంధించి ఏమేమి మెజర్స్ ఉన్నాయి చూద్దాం. ఇక్కడ చూడండి, మన ఏపీ మరియు ఇండియా రెండు ఉద్యోగ్ ఆధార్ మెమరాండం అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది. దాని కింద మనం ఎంఎస్ఎంఈస్ని ప్రమోట్ చేస్తున్నాము. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అంటున్నారు, పిఎంఈజీపీ అనేటటువంటిది. సో దీని కింద ఏంటి, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ని ప్రమోట్ చేయడం అనమాట. సో ఇది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, అర్బన్ ఏరియాస్, రూరల్ ఏరియాస్ రెండిట్లో కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయడానికి ఈ ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చారు. ఇది కూడా ఎంఎస్ఎంఈస్ని ప్రమోట్ చేస్తుంది. ఇంకా చూడండి, డాక్టర్ వైఎస్ఆర్ నవోదయం స్కీమ్ అంటున్నారు. సో డాక్టర్ వైఎస్ఆర్ నవోదయం స్కీమ్ అనేది ఏంటి, ఎంఎస్ఎంఈస్ ఏవైతే లాసెస్లో ఉన్నాయో వాటికి లోన్స్ ఏవైతే ఇచ్చారో వాటిని వన్ టైం రీస్ట్రక్చరింగ్ చేసేందుకు ఈ స్కీమ్ అనేది తీసుకొని రావడం జరిగింది. దాంతోపాటు చూడాలి, స్కిల్ డెవలప్మెంట్, ఎంఎస్ఎంఈస్కి స్కిల్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్. దానికోసం స్కిల్ యూనివర్సిటీని సెటప్ చేయడము, మల్టీ స్కిల్ సెంటర్స్ని 25 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్లో సెటప్ చేస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట 2 ఫేజెస్లో. సో ఇవన్నీ కూడా మరి ఎంఎస్ఎంఈస్ని ప్రమోట్ చేయడానికి అన్నట్టే కదా. ఇంకా చూడండి, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్. ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్స్ కనుక మనకి సెటప్ చేస్తే ఏమేమి ఇన్సెంటివ్స్ ఉన్నాయి,
మనకి ఎగ్జిస్టింగ్ ఎంఎస్ఎంఈ పాలసీ 2015-20 దృష్టిలో పెట్టుకుంటే వీటన్నిటిలోనూ ఈ సెక్టార్స్ అన్నిటిలోనూ పనిచేస్తున్న ఎంఎస్ఎంఈస్కి ఇన్సెంటివ్స్ ఉన్నాయి. మరి ఇండస్ట్రీస్ని వేరియస్ కేటగిరీస్గా డివైడ్ చేశారు, మైక్రో, స్మాల్, మెగా ప్రాజెక్ట్స్ అని. దాంట్లో మనం ఇక్కడ చూస్తుంది స్పెసిఫిక్గా మైక్రో, స్మాల్, మీడియం అనమాట. ఇక్కడ చూడండి, ఎంఎస్ఎంఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా రావడం జరిగింది. మన ఏపీ స్టేట్ కూడా తీసుకున్నారనమాట. క్లస్టర్ డెవలప్మెంట్ అప్రోచ్ అనే దాన్ని ఏర్పాటు చేయడం అంటే, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలండి, చిన్న కంపెనీ ఒక్కొక్కటి సెటప్ చేసుకోలేదు కదా. అదే అందరూ కలిపి ఒక క్లస్టర్, ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసుకోగలిగితే అప్పుడు అందరూ షేర్డ్ రిసోర్సెస్ వాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఎంఎస్ఎంఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే దాన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. ఈ ఎంఎస్ఎంఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని డైరెక్ట్గా క్వశ్చన్గా అడగచ్చు. ఎంఎస్ఎంఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏంటి అని అడగచ్చు. దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఎంఎస్ఎంఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి దాంట్లో 11 క్లస్టర్ ప్రపోజల్స్ అనేవి రావడం జరిగింది అని చెప్తున్నారనమాట. అర్థమవుతుంది ఇక్కడ ఏమేమి ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, నేర్చుకోవాలి, ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్, సో ఎంఎస్ఎంఈస్కి సంబంధించి ఇంకా చూడండి ఏమేం ప్రోగ్రామ్స్, ఏమేం మెజర్స్ ఉన్నాయో. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ అనేది, అంటే ఏవైతే ఇక్కడ ఇండస్ట్రీస్ని సెటప్ చేస్తామో వాటిలో ఆ క్లస్టర్స్, ఇండస్ట్రియల్ లొకేషన్స్లో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సెటప్ చేయడం అనమాట. దానికోసం ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ అనే దాన్ని తీసుకొని వచ్చారు. ఇంకా చూడండి ఏమేమి ఉన్నాయో. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది. ఈ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనేటటువంటిది ఏదైతే ఉందో వాటిని ఇండస్ట్రియల్ ఎంటర్ప్రైజెస్ని ప్రమోట్ చేయడం కోసం తీసుకొని వచ్చాము. అంటే ఎందుకోసం, ఈ ఫండ్తో ఏమేం బిల్డ్ చేస్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే, ఒక ఇండస్ట్రీ డెవలప్ చేయాలంటే డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, ఇండస్ట్రియల్ వాటర్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ ఉండాలి కదా. సో వాటన్నిటినీ బిల్డ్ చేసేందుకోసం ఐఐడిఎఫ్ అనేటటువంటి ఫండ్ని తీసుకొని వస్తున్నారు. మరి ఇందాక ఇండస్ట్రియల్ కారిడార్స్ అన్నాము, గుర్తున్నాయా? ఇండస్ట్రియల్ కారిడార్స్ అన్నవి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం అని. మన ఏపీలో ఉన్న 2 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ కారిడార్స్ వచ్చేసి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి, విశాఖపట్నం చెన్నై ఇంకొకటి. ఫస్ట్ ఇది చూద్దాం. సిబిఐసి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అనేటటువంటిది చూడండి. వీటి నుంచి మెయిన్స్ క్వశ్చన్ అడగచ్చు, ప్రిలిమ్స్ క్వశ్చన్ అడగచ్చండి. ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎలా అడగచ్చు? ఈ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో ఉండేటటువంటి నోడ్స్ అంటే ఏంటి? ఈ పర్టికులర్ ప్రాంతంలో ఏ ప్రాంతాల నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కృష్ణపట్నం నోడ్ అనేటటువంటిది ఉంది. సో అట్లా మనకి 2 నోడ్స్ 3 నోడ్స్ ఏమేమి ఉన్నాయి, చెన్నై, ఈ నెల్లూరులో ఉండే కృష్ణపట్నం మరియు చిత్తూరు. సో వీటి గుండా వెళ్తూ ఈ పర్టికులర్ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అలాగ నోడ్స్ గురించి అడగచ్చు. మెయిన్స్లో వచ్చేటప్పటికి వీటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, వీటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు అడిగేటటువంటి అవకాశం అనేది ఉందన్నమాట. రైట్, సరే ఇక్కడ ఒకసారి గమనించండి. మరి ఈ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి ఏ రీజియన్స్ గుండా ఇది వెళ్తుంది? తమిళనాడు, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్, ఈ 3 రీజన్స్ గుండా ఇది వెళ్తుందన్నమాట. కంబైన్డ్ పాపులేషన్ ఈ ప్రాంతం 47.5 మిలియన్ పీపుల్, అప్రాక్సిమేట్లీ దేశంలో 3.7% పాపులేషన్ని కవర్ చేస్తూ ఇండస్ట్రియల్ కారిడార్ ఉంటుంది అని చెప్తున్నారు. దీని యొక్క ప్రజెంట్ స్టేటస్ ఏంటి? ఇది కృష్ణపట్నం ఈ పర్టికులర్ ప్రాంతంలోను, తాటిపత్రి శ్రీకాళహస్తి చిత్తూరు డిస్ట్రిక్ట్. సో వీటికి సంబంధించి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి అని చెప్తున్నారనమాట. మరి వే ఫార్వర్డ్ ఏంటి, ఫర్దర్గా ఏమేం చేయాలి, ఇంకా ఏ మెజర్స్ అన్నవి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ని ఫుల్గా చేస్తాయి, అది ఇక్కడ ఉన్నటువంటిది. మనం ఇక్కడ పాయింట్ టు పాయింట్ చదవట్లేదు, రైట్? సో దీన్ని ఇప్పుడు నేను ఇది అని చెప్పాను. సో దీని మీద హైలైట్ చేసుకొని, అండర్లైన్ చేసుకొని వాటి గురించి మనం ఈ బుక్లో చదువుకోవాలన్నమాట. అర్థమవుతుందా అండి? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ కారిడార్స్ అనేటటువంటి టాపిక్ దీంట్లో. నెక్స్ట్ సెకండ్ ప్రాజెక్ట్ ఏమనుకున్నాము ఇండస్ట్రియల్ కారిడార్స్లో మన ఏపీ గుండా వెళ్తున్న దాంట్లో? విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. ఇది ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్లో పార్ట్ అన్నమాట. తూర్పు తీర ఎకనామిక్ కారిడార్. ఇది మనకి ఈ యాక్ట్ ఈస్ట్ పాలసీ అన్న దాంట్లోనూ, మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్, వీటన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది అని చెప్తున్నారనమాట. మరి ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్ట్రాటజీ ఏంటి? ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ సెక్టార్స్ని పెంపొందించడంలోను,
మోడర్న్ అర్బన్ సెంటర్స్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కనెక్ట్ చేయడంతోనూ ఇవి దీని యొక్క ఆబ్జెక్టివ్స్గా ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఓవరాల్గా దీంట్లో వస్తున్న ఇన్వెస్ట్మెంట్ ఎంతమందికి ఇది ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయగలదు, ఇవన్నీ కూడా ఇక్కడ చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి గమనించండి, అసలు కీ ఆబ్జెక్టివ్స్ ఏంటి విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. వెరీ ఇంపార్టెంట్, దీన్నే డైరెక్ట్గా అడగచ్చు. ఆల్రెడీ మనకి లాస్ట్ ఇయర్ గ్రూప్ 1 మెయిన్స్లో దీని గురించి అడుగున్నారనమాట. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, అవుట్పుట్ పెంచడము, ప్రొడక్టివిటీ పెంచడము, వేజెస్ పెంచడము, ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. మరి దీంట్లో ఉన్నటువంటి నోడ్స్ అంటే ఇంపార్టెంట్ సెంటర్స్ ఏంటి, విశాఖపట్నం సెంటర్, మచిలీపట్నం సెంటర్, దొనకొండ, ఏర్పేడు, శ్రీకాళహస్తి నోడ్స్ అన్నమాట. వీటిలో ప్రస్తుత ప్రయారిటీ ఏంటి, విశాఖపట్నం, ఏర్పేడు, శ్రీకాళహస్తి. సో ఇవి చిత్తూరులో. సో ఇవి ప్రయారిటీగా ఉన్నాయని చెప్తున్నారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ అనేది ఆల్రెడీ మనకి విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించినటువంటి ఫినాన్సెస్ని ఆల్రెడీ అప్రూవ్ చేసింది, అది ఇక్కడ చెప్తున్నటువంటిది అనమాట. నెక్స్ట్ మరి దీంట్లో అసలు ఏమేమి లోన్స్ దేనికి ఇస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. ఇదేం గుర్తుపెట్టుకోవాల్సిన అక్కర్లేదు, ఒకసారి చూసుకోవడమే. నెక్స్ట్ గమనించాలి, ఇక్కడ లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, దాని యొక్క స్టేటస్ ఎంత ఉంది అన్న దాని గురించి ఇస్తున్నారండి. ఇందాక మన ఈ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి ప్రాజెక్ట్ లోన్ ఏంటి, దాని యొక్క స్టేటస్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అడిగారనుకోండి, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దాని యొక్క ప్రజెంట్ స్టేటస్ ఏంటి అని అడిగారు అనుకుందాం. సో అప్పుడు ఈ టేబుల్లో ఉన్న కొన్ని పాయింట్స్ మనం రాసుకోవచ్చా, ప్రజెంట్ స్టేటస్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి ఇందాక చదివాము, ప్రజెంట్ స్టేటస్ ఏంటి అన్నది ఈ టేబుల్లో ఉన్న దాంట్లోంచి కొన్ని చూసుకొని అక్కడ రాసుకుంటామన్నమాట ఆన్సర్ లాగా. రైట్, నెక్స్ట్ చూడండి, సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్. ఈ ప్రాజెక్టు వల్ల విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ దీనివల్ల ఏ విధమైనటువంటి సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ ఉంటుంది అన్న దాని గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. సో దీంట్లో ప్రొజెక్షన్ చూడండి, 2035 కల్లా దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అన్న దాని గురించి ఇక్కడ చూస్తే 2035 కల్లా ఇవన్నీ కూడా దాంట్లో చెప్పినటువంటి పాయింట్స్ అన్నమాట. ఈ విధంగా మనకి అడ్వాంటేజ్ ఉండబోతుంది అని చెప్పేసి. నెక్స్ట్, సో అది విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. ఓవరాల్గా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటి టాపిక్ కిందకి వచ్చేద్దాము. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీంట్లో మనకి గవర్నమెంట్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొని వస్తుంది. దాంతోపాటు స్పెసిఫిక్గా ఎస్పెషల్గా పోర్ట్స్కి సంబంధించి మనకి సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ అనేటటువంటిది ఉంది. ఆ కంటెక్స్లో న్యూ పోర్ట్స్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దీని ద్వారా డెవలప్ చేస్తున్నామన్నమాట. అది కాకుండా ఇన్లాండ్ వాటర్వేస్ అంటే ఈ నదులు, కాలువలు, వీటి ద్వారా ట్రాన్స్పోర్టేషన్, దాంతోపాటు స్పెషల్ ఎకనామిక్ జోన్ పాలసీ అన్నదాన్ని తీసుకొచ్చాం. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ పాలసీ దేని కింద తీసుకొచ్చాము, ఇదిగోండి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీ అనే దాని కింద స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనే వాటిని మనం 2000 సంవత్సరంలో తీసుకొని రావడం జరిగిందనమాట. 2000 సంవత్సరంలో తీసుకొని రావడం జరిగింది. అసలు SEZ స్పెషల్ ఎకనామిక్ జోన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, దీన్ని కూడా మనకి లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్లో అడిగారండి PPSCలో. SEZ అసలు దాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి, చాలా నీట్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఏంటి SEZs అని చెప్పేసి. సో దీనికి సంబంధించి SEZs ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని ఒకసారి మనం చూసుకుంటాము. సరే, మరి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ని SEZ వీటన్నిటిని ప్రమోట్ చేయడం కోసం మనకి ఏ విధమైన మెజర్స్ తీసుకున్నారు అది మనం తెలుసుకోవాలి. దానికంటే ముందు ఓవరాల్గా మన ఏపీలో ఉన్నటువంటి SEZs ఎన్ని 19 ఆపరేషనల్ SEZs ఉంటే వాటిలో ఇవన్నీ వేరియస్ టైప్స్ అనే ఉన్నాయి అని చెప్తున్నారు. న్యూ ఇనిషియేటివ్స్లో చూస్తే చూడండి, మనకి 2015లో ఇండస్ట్రియల్ పాలసీని అనౌన్స్ చేయడం జరిగింది. దాని కింద మనకి MSME పార్క్స్ని ఎస్టాబ్లిష్ చేయడము, 175 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క MSME పార్క్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. దానికోసం MSME పాలసీ, పార్క్స్ పాలసీ అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది బిఫోర్ ఇయర్ 2018 నుంచి 23 వరకు. సో దీంట్లో ఏం చేశారు, వేరియస్ డిస్ట్రిక్ట్స్లో ఫుడ్ SEZs వీటన్నిటినీ సెటప్ చేయడం జరిగిందనమాట. MSME క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వెరీ ఇంపార్టెంట్. MSME క్లస్టర్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రామ్ని తీసుకొని రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ కింద ఏమేమి ఉన్నాయి చూడండి, దీంట్లో మనం చూస్తే క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లాస్ట్ ఇయర్ వచ్చేసి
వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, చిత్తూరు డిస్ట్రిక్ట్, ఈస్ట్ గోదావరిలో ఈ న్యూ ఇండస్ట్రియల్ పార్క్స్ని దీని కింద తీసుకొని రావడం జరిగిందనమాట. క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఆల్రెడీ ఉన్నటువంటి వాటిని లేదా కొత్త ఇండస్ట్రియల్ పార్క్స్ని డెవలప్ చేయడం కోసం ఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ మెగా ఫుడ్ పార్క్స్. మెగా ఫుడ్ పార్క్స్ అంటే ఏంటి మీరు గమనించాలండి. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్న దాంట్లోనే ఇవన్నీ వస్తాయి. ఎస్ఈజెడ్ అన్నది ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే వస్తుంది. ఎంఎస్ఎంఈ క్లస్టర్ ప్రోగ్రామ్ అన్నది ఈ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లోనే వస్తూ ఉంటుంది. ఇదిగో మెగా ఫుడ్ పార్క్స్ అన్నది ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకే వస్తుంది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్, ఇవి కూడా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెయిన్స్ క్వశ్చన్ ఇలా అడిగారనుకోండి, ఇదిగో ఇలా ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఏమేమి మెజర్స్ తీసుకుంటుంది అని. సో దానికి ఇవన్నీ రాసేసుకొని దాని కింద 4-5 లైన్స్ రాసుకుంటే సరిపోద్దా? రైట్, ఆలోచిస్తున్నారా? సో ఇవన్నీ రాసేసుకొని వాటి కింద 4-5 లైన్స్ రాసుకోవడమే. సో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది ఏంటి, ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వాటిని ఇదిగో ఏర్పేడు వీటిలో చిత్తూరు డిస్ట్రిక్ట్స్లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ అనే వాటిని సెటప్ చేయడం జరిగింది. ఇంకా చూడండి ఇంకా ఏమేమి ఉన్నాయో, ఫార్మాకు సంబంధించినటువంటి క్లస్టర్స్ని సెటప్ చేయడం జరిగిందనమాట. ఫార్మా క్లస్టర్స్ అన్నవి ఓర్వకల్, కర్నూలులోను, విశాఖపట్నం, నెల్లూరు, కడప వీటన్నిటిలోనూ తీసుకొని రావడం జరిగిందని చెప్తున్నారు. నెక్స్ట్ కులాస నగరం అనేటటువంటిది ఏంటి, అదొక ఇండస్ట్రియల్ పార్క్ అనమాట. దీన్ని సెటప్ చేయడం జరిగింది. రెండు ఏపీ మరియు ఇండియా కలిసి అంటున్నారు. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అంటే వేరే దేశాల నుంచి ఫండింగ్ వచ్చిన దాంట్లో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ గమనించాలి. ఒకటి విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, రెండు వచ్చేసి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. సో వీటిని ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అని అంటున్నాం. ఎక్స్టర్నలీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అనమాట. నెక్స్ట్ మరి గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది కూడా మన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ఏపీ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అన్నది తీసుకొని రావడం జరిగింది. 2009లో కంపెనీస్ యాక్ట్ అనే దాని కింద ఈ ఏపీ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేది తీసుకొని రావడం జరిగిందనమాట. దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటో చూడండి, ఇలా అడగచ్చా? ఏపీ గ్యాస్ కార్పొరేషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అని. ఎక్స్ప్లోరేషన్ ప్రొడక్షన్ యాక్టివిటీస్లో ఏది గ్యాస్ ఎక్స్ప్లోరేషన్, దీన్ని పార్టిసిపేట్ చేయడము, ఎస్పెషల్గా కేజీ బేసిన్ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ని గ్యాస్ బేస్డ్ ఎకానమీగా ప్రమోట్ చేయడము, ఇవన్నీ కూడా దానికి ఉన్నటువంటివి అనమాట. న్యూ ఎక్స్ప్లోరేషన్ లైసెన్సింగ్ పాలసీ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు. మరి మన ఏపీని గ్యాస్ ఎకానమీగా మార్చాలి. గ్యాస్ బేస్డ్ ఎకానమీ అంటే న్యాచురల్ గ్యాస్ అనేది కంపారిటివ్లీ క్లీనర్ ఫ్యూయల్ అండి, అవునా? పెట్రోల్ డీజిల్తో పోలిస్తే న్యాచురల్ గ్యాస్ అన్నది క్లీనర్ ఫ్యూయల్, అందువల్ల దీన్ని ప్రమోట్ చేయాలి. మరి ఏపీ గ్యాస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ యొక్క యాక్షన్ ప్లాన్ ఏంటి గ్యాస్ బేస్డ్ ఎకానమీగా మార్చడానికి? ఇదిగో ఇవన్నీ తీసుకొని రావడము, సిటీ బేస్డ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని తీసుకొని రావడము, పెట్రోలియం ఎక్స్పోర్ట్ జోన్స్, ఇలాంటి వాటన్నిటిని పెంపొందించడం అన్నవి దానికి ఉన్నటువంటి మేజర్ ఆబ్జెక్టివ్స్ అన్నమాట. సరే, ఎక్స్ప్లోరేషన్ చేసేది అది ఉంది, మరి డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం మనకి ఏపీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ అనే దాన్ని 2001 సంవత్సరంలో తీసుకొని రావడం జరిగిందనమాట. సో ఇది కూడా డిస్ట్రిబ్యూషన్ వర్క్స్ ఇవన్నీ చేపడుతుంది అంటున్నారు. ఇక్కడ గమనించండి, కాకినాడ శ్రీకాకుళం న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ అంటున్నారు. కాకినాడ మరియు శ్రీకాకుళం న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ అనేటటువంటిది ఏదైతే ఉందో దీన్ని 2 ఫేజెస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాము అంటున్నారు. ఇక్కడ గమనించాలి, మనకి ఇక్కడ కాకినాడ నెల్లూరు పైప్ లైన్, ఎన్నోర్ నెల్లూరు పైప్ లైన్, వీటిని కూడా డెవలప్ చేస్తున్నాము అన్నది ఇక్కడ చెప్తున్నారు. గ్యాస్ పైప్ లైన్ నెట్వర్క్ అంటే ఏంటి? మనకి గ్యాస్ గ్రిడ్, వాటర్ గ్రిడ్, ఇంటర్నెట్ గ్రిడ్, ఇలాగ 5 గ్రిడ్స్ మోడల్ని ఇంతకుముందు ప్రపోజ్ చేయడం జరిగింది. దాంట్లో గ్యాస్ పైప్ లైన్ నెట్వర్క్ అంటే ప్రతి ఇంపార్టెంట్ సిటీని మనకి గ్యాస్ నెట్వర్క్తో, న్యాచురల్ గ్యాస్ నెట్వర్క్తో కనెక్ట్ చేసేందుకోసం దీన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. కేజీ బేసిన్లో కనుక గ్యాస్ ప్రొడక్షన్ పీక్ లెవెల్కి రీచ్ అయింది అంటే దాంట్లో ఈ ఏపీ యొక్క గ్యాస్ అనేది ఆపర్చునిటీ మనకి గ్యాస్ నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవడానికి ఎక్కువ ఉంటుంది అంటున్నారు. ఇక్కడ ఒకసారి గమనించాలి, మరి గ్యాస్ బేస్డ్ ఎకానమీకి 2 సంస్థలు ఇంపార్టెంట్, గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ కోసం, డిస్ట్రిబ్యూషన్ కోసము. సో దీని నుంచి మనకి రెవెన్యూ రావడంతో పాటు మన ఏపీని గ్యాస్ బేస్డ్ ఎకానమీగా పెంపొందించేదానికి అవకాశం ఉంటుంది అంటున్నారనమాట. కాకపోతే ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో దానికి ఎక్కువ మనీ అనేది పెట్టాలి, అంతేనా? గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని
ఇది తగ్గించడం, ఇవన్నీ కూడా దాని నుంచి వచ్చిన అడ్వాంటేజెసే. అది న్యాచురల్ గ్యాస్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేటప్పటికి యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ అంటున్నారు. యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఇండస్ట్రియల్ స్టాటిస్టిక్స్ని ఇది ప్రొవైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇది వన్స్ ఇన్ ఏ ఇయర్, ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ పర్టికులర్ రకరకాల యాక్ట్స్ కింద దీంట్లో చేస్తూ ఉంటుంది. మరి యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, దాని యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి అని మనం గమనించి చూస్తే ఇక్కడ ఉంది చూసారా, సిస్టమాటిక్గా స్టడీ చేయడము, వేరియస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ని స్టడీ చేయడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి లాస్ట్ పబ్లిష్ చేయబడినటువంటి యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీని మనం చూస్తే దాంట్లో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి అది ఇక్కడ మనం చెప్పబడడం జరిగిందనమాట. రైట్. నెక్స్ట్ స్టేట్ లెవెల్లో మనకి ఏమేమి ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి అని మనం గమనించి చూస్తే 39 స్టేట్ లెవెల్ ఎంటర్ప్రైజెస్ అన్నవి మన ఏపీ స్టేట్లో ఉన్నాయి అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ వాటి యొక్క ప్రాఫిట్స్ ఏంటి, ఇవన్నీ మనం ఏం చూసుకోవాల్సిన అక్కర్లేదు. సో ఇవన్నీ ఉన్నాయన్నా తెలుసుకుంటే చాలు. నెక్స్ట్ ఇండస్ట్రీస్కి సోర్స్గా మినరల్స్ అనేవి ఖచ్చితంగా ఇంపార్టెంట్, అవునా? సో మినరల్స్ అండ్ జియాలజీ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ కంటెక్స్లో ఆంధ్రప్రదేశ్ అన్నది రత్నగర్భ అని పిలుస్తూ ఉంటాము. ఎందుకని? వేరియస్ టైప్స్ ఆఫ్ మినరల్స్ అనేవి అవైలబుల్గా ఉండడం వల్ల. సరే, ఇక్కడ మనం గమనించి చూడండి, మన ఏపీ స్టేట్లో ఏ రకాలైన మినరల్స్ అవైలబిలిటీ ఉందో ఒకసారి గమనించండి. క్రూడ్ ఆయిల్ దగ్గర నుంచి, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, బాక్సైట్, శాండ్, లైమ్ స్టోన్, క్వార్ట్జ్, ఇవన్నీ ఇన్ని రకాలైనటువంటి మినరల్స్ అనేవి మన ఏపీలో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో మనము నేషనల్ మినరల్ పాలసీ, ఇది నేషనల్ పాలసీ, దానికి తగ్గట్టుగా మినరల్ డెవలప్మెంట్ వైపుగా వెళ్తున్నాము. మన స్టేట్లో స్టేట్ మినరల్ పాలసీ అన్నదాన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. ఈ మినరల్ రీసోర్సెస్కి సంబంధించి అసలు మన ఏ ఏరియాస్లో మినరల్ రీసోర్సెస్ అనేవి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏపీ జాగ్రఫీని చదివినప్పుడు ఏపీ స్టేట్ యొక్క మినరల్ రీసోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆర్ ఏ మినరల్ రీసోర్సెస్ ఎక్కడెక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయి అని అడగచ్చు. సో అలాంటప్పుడు ఇవి చూసుకుంటామా? రైట్, ఇక్కడ గమనించండి. సో ఈ ప్రదేశాలు ఏదైతే ఉన్నాయో అగ్నిగుండ్ల, ఇవన్నీ కూడా కాపర్, జింక్, సిల్వర్ వీటికి ఫేమస్. మరి తుమ్మలపల్లె వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, ఇది యురేనియం డిపాజిట్స్కి ఫేమస్. ధార్వార్ సూపర్ గ్రూప్ సెడిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి అనంతపురం, వీటిలో ఐరన్ ఓర్ అన్నది ఎక్కువగా ఉంది, గ్రనైట్ రాక్స్ అవైలబిలిటీ ఎక్కువగా ఉంది. ఇదంతా కూడా మన మినరల్ డైవర్సిటీని సూచిస్తుందన్నమాట. సో మినరల్స్ లీజింగ్ ఇవి చేస్తూ ఉన్నాము. మీరు గుర్తుందా, మనకి మేజర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూలో మైన్స్ అండ్ మినరల్స్ నుంచి ఎక్కువ మనకి డబ్బులు వస్తాయి కదా, గుర్తుందా? బిఫోర్ క్లాస్లో చదువుకున్నాం. సరే, మరి ఇక్కడ మనం గమనించి చూద్దాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, మైనింగ్ సర్వీలియన్స్ సిస్టమ్. మైనర్ మినరల్స్, మనకి మినరల్స్ని 2 రకాలుగా కేటగిరైజ్ చేస్తామన్నమాట. మైనర్ మినరల్స్ అని, మేజర్ మినరల్స్ అని 2గా కేటగిరైజ్ చేస్తాం. మనకి శాండ్ అన్నది ఇంపార్టెంట్ మైనర్ మినరల్. మైనర్ మినరల్స్ మీద ఫోకస్, అధికారం మొత్తం కూడా స్టేట్కే ఉంటుందన్నమాట. దానికి సంబంధించి మనకి న్యూ శాండ్ పాలసీ, శాండ్ అన్నది మైనర్ మినరల్, న్యూ శాండ్ పాలసీ అన్నది లాస్ట్ ఇయర్ తీసుకొని రావడం జరిగింది. దీని గురించి నేను అటు ప్రిలిమ్స్ క్వశ్చన్, ఇటు మెయిన్స్ క్వశ్చన్ 2 రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. చాలా చాలా ఇంపార్టెంట్. న్యూ శాండ్ మైనింగ్ పాలసీ, ఆ న్యూ శాండ్ పాలసీ అంటే ఏంటి, దాని యొక్క ఫీచర్స్ ఏంటి అని అడగచ్చు. చూడండి ఇక్కడ ఏమేమి ఫీచర్స్, డోర్ డెలివరీ, జీపీఎస్ సర్వీలియన్స్ అనేది ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి స్పెసిఫిక్గా గవర్నమెంటే సప్లై చేస్తామని చెప్పడం జరిగింది. ఎం శాండ్ అంటే మ్యానుఫ్యాక్చర్డ్ శాండ్, న్యాచురల్ శాండ్ ఎక్స్ప్లాయిటేషన్ అవ్వకుండా ఈ మ్యానుఫ్యాక్చర్డ్ శాండ్ ఏదైతే ఉందో దాన్ని ప్రొడ్యూస్ చేసిన వాళ్ళకి ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పారు. సిలికా శాండ్ పాలసీ అన్నదాన్ని, ఎస్పెషల్గా ఎస్సీజెడ్స్ వీటిలో సిలికా శాండ్ పాలసీ అన్నదాన్ని ప్రమోట్ చేయడం జరిగింది. రైట్. సో మరి రెవెన్యూస్ని పెంచేందుకోసం, మైన్స్ అండ్ మినరల్స్ నుంచి రెవెన్యూని పెంచేందుకోసం మన ఏపీ గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకుందో ఒకసారి చూద్దామా? చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్ని అమెండ్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫీజ్ దాన్ని పెంచడం జరిగింది. టెక్నాలజీని పెంచుతున్నారు. చూడండి, మైన్స్ సర్వీలియన్స్ సిస్టమ్, సీసీటీవీ కెమెరాస్ అనేవి చెక్ పాయింట్స్ దగ్గర సెటప్ చేయడము, ఇవన్నీ కూడా ఒక గోల్డెన్ మాస్టర్ డేటాబేస్ అన్నది సెటప్ చేయడం కానివ్వండి. ఆటోమేటెడ్ ఈ పర్మిట్ సిస్టమ్ మేజర్ మైన్స్ మినరల్స్కి అది సెటప్ చేయడం కానివ్వండి. న్యూ డిపార్ట్మెంట్ వెబ్సైట్ అనేది లాంచ్ చేయడం కానివ్వండి. డిఫరెంట్ మొబైల్ అప్లికేషన్స్ అని చెప్పి ఏపీ మినరల్ డీలర్స్లు రూల్స్ ఇలాంటి వాటన్నిటినీ ప్రమోట్ చేయడము, ఇవన్నీ కూడా మెజర్స్ అన్నమాట. మరి
ఈ గ్యాప్స్ అనేవి ఉన్నాయి. ఎంత చేసినా కూడా మినరల్స్ వీటిలో ఇల్లీగల్గా ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా జరుగుతుంది. ఈ గ్యాప్స్ని మరి ఫిల్ చేయడం కోసం ఏపీ మోటార్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూ మెజర్స్ ఏంటి అంటే, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ జీపీఎస్ సర్వే డీజీపీఎస్ సర్వే అన్నది తీసుకొని రావడం జరిగింది. డ్రోన్స్తో సర్వే చేస్తున్నాము. సింగిల్ డెస్క్ సిస్టమ్ని తీసుకొని రావడం జరిగింది. గమనిస్తున్నారా? ఇవన్నీ ఆన్సర్లో రాయగలగాలి. వాల్యూ అడిషన్ అనేది చేస్తున్నాము. ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు మనకి డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ అనేటటువంటిది ఉంది. సో అన్ని 13 డిస్ట్రిక్ట్స్లో ఎక్కడెక్కడైతే మినరల్ ఎక్స్ప్లోరేషన్ ఉందో అక్కడ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ అనేది తీసుకొని వచ్చి అక్కడున్న లోకల్ కమ్యూనిటీ యొక్క వెల్ఫేర్ కోసం ప్రయత్నిస్తున్నామన్నమాట. నెక్స్ట్ చూడండి, కామర్స్ అండ్ ఎక్స్పోర్ట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ దీంట్లో మనం పార్టిసిపేట్ చేయడము. డిఫెన్స్ ఎక్స్పో వెరీ ఇంపార్టెంట్. లక్నోలో రీసెంట్గా జరిగినటువంటి డిఫెన్స్ ఎక్స్పోలో ఆంధ్రప్రదేశ్ అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది అని చెప్తున్నారనమాట. డిఫరెంట్ కంపెనీస్ని మన స్టేట్లో ఇన్వెస్ట్ చేసే విధంగా మనం మాట్లాడగలిగామని చెప్తున్నారు. నెక్స్ట్ ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్పోర్ట్ స్కీమ్ అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది. సో వీటన్నిటిలో ఇదిగో ఎంత ఎక్స్పోర్ట్స్ మనం చేసుకోగలుగుతున్నాము, ఎక్స్పోర్ట్స్ వాల్యూని ఎంత యాడ్ చేసుకోగలుగుతున్నాము అది ఇక్కడ మెన్షన్ చేశారనమాట టేబుల్లో. ఈ నెంబర్స్ ఏం గుర్తుపెట్టుకోవద్దు. ఎక్స్పోర్ట్ ప్రమోషన్కి ఏం మెజర్స్ తీసుకున్నామంటే అవి రాసుకోవచ్చు. ఇది మన ఇండస్ట్రీస్ అనేటటువంటిదండి, చాప్టర్ 6. దీని నుంచి మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఇప్పుడు చూద్దాం. మెయిన్స్ ఎలా వస్తాయి అర్థమైందా? ఏ కంటెంట్ చదువుకోవాలో కూడా అర్థమైంది కదా. సరే ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ యాక్ట్. మరి ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఉండాలి, అది లోకల్స్కి యూజ్ అవ్వాలి అన్నారు. దానికోసం ఈ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటి ఇది ఇక్కడ అడుగుతున్నటువంటిది అనమాట. సో ఇదిగోండి, 75% లోకల్ క్యాండిడేట్స్కి లోకల్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్లో ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి, అవునా కాదా? ఎస్. సో లోకల్గా ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. ఎస్పెషలీ లోకల్ ఏరియాలో ఎవరు లేరు, అవైలబుల్గా లేరు అని చెప్పడం బదులు ట్రైనింగ్ అనేది ఇవ్వాలి అని చెప్తున్నారు. కరెక్టేనా? ఎస్ కరెక్టే. మూడోది చూడండి, డిస్ట్రిక్ట్ లెవెల్ నోడల్ ఏజెన్సీ అనే దాన్ని సెటప్ చేయాలి డిస్ట్రిక్ట్ కలెక్టర్ కింద. స్కిల్డ్ మ్యాన్ పవర్ ఎంత ఉంది ఇండస్ట్రీకి సంబంధించి అని అన్నారు. ఎస్ ఇది కూడా కరెక్టే. షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ ఉంటే ఖచ్చితంగా ఈ నోడల్ ఏజెన్సీ అనేది ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని వీటిని బిల్డ్ చేయాలి అన్నారు. ఇందాక మనము స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ అనుకున్నామే, దాంట్లో వస్తుంది. సో 4 కరెక్టే కాబట్టి ఆన్సర్ వచ్చి ఆల్ ది అబౌవ్. సరే సెకండ్ క్వశ్చన్ గమనించండి, ఎంఎస్ఎంఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటున్నారు. దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ వచ్చేసి ఎంఎస్ఎంఈ యొక్క గ్రోత్ని సస్టైన్ చేయడము అంటున్నారు, అవునా? ఎస్. రెండోది ఎంఎస్ఎంఈని కామన్ సపోర్టివ్ సిస్టమ్ లాగా, క్లస్టర్ అంటేనే గ్రూప్, కామన్ సపోర్టివ్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయడం కరెక్టే. రెండోది కామన్ ఫెసిలిటీ సెంటర్ సెటప్ చేయడం కరెక్టే. గ్రీన్ అండ్ సస్టైనబుల్ మ్యానుఫ్యాక్చరింగ్, వేస్ట్ తగ్గించేలాగా గ్రీన్ సస్టైనబుల్ మ్యానుఫ్యాక్చరింగ్. సో 4 కరెక్టే కాబట్టి ఆన్సర్ వచ్చి డి ఆల్ ది అబౌవ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ గురించి సంబంధించి. సో దీన్ని డైరెక్ట్గా చాప్టర్లో చదువుకోలేదు, ఫస్ట్ చాప్టర్లో చదివాం, సెకండ్ చాప్టర్లో చదివాం. సరే గుర్తుందో లేదో మీకు చూద్దామా. ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ అన్నది ఏపీలో లాస్ట్ 5 సంవత్సరాలుగా పెరుగుతూ ఉంది అన్నారు, కరెక్టా కాదా? రెండోది 2019-20 సంవత్సరానికి గాను ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ అన్నది 5.61% ఉందన్నారు, కరెక్టా? రెండోది కరెక్టే, ఒకటోది తప్పు అన్నమాట. ఎందుకో ఒకసారి చూద్దామా. మనము ఈ టేబుల్ చదువుకున్నాం, మీకు గుర్తుందా? సో దీని కింద మనం ఏమనుకున్నాము, ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది లాస్ట్ 5 ఇయర్స్గా పెరగలేదు కదా, కొన్నిసార్లు తగ్గుతూ కూడా వచ్చింది. ఇక్కడ గమనించండి, తగ్గుతూ వచ్చింది. సో స్టడీలీ అంటే కంటిన్యూస్గా పెరగడం అని. సో ఒకటో తప్పు, 2 మాత్రమే కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, B2 ఓన్లీ. నెక్స్ట్ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, దీనికి సంబంధించి చూడండి. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హోలిస్టిక్గా అడ్రస్ చేస్తుంది. చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఉన్నటువంటి కర్ణాటక, ఏపీ మరియు తమిళనాడులో అన్నారు, కరెక్టేనా? ఎస్. రెండోది చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ రీజన్ అన్నది 3.7% టోటల్ పాపులేషన్ని కవర్ చేస్తుంది. ఎస్, ఇందాక చదువుకున్నాం కదా. నెక్స్ట్ ఏపీఐఐసి అన్నటువంటిది నోడల్ ఏజెన్సీ అని అంటున్నారు. ఇది నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. దీన్ని ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ వీటన్నిటి కోసం అంటున్నారు, కరెక్టేనా? ఎస్ కరెక్టే.
ఇంతకీ ఏపీఐఐసి అంటే ఏంటి? చాలాసార్లు చూసాము. ఫుల్ ఫామ్ ఏంటి? ఇదిగో, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఏపీఐఐసి అనేది నోడల్ ఏజెన్సీ. కరెక్టే. అది కూడా కృష్ణపట్నం, నెల్లూరు డిస్ట్రిక్ట్లో దాన్ని ఫేజ్ 1లో దాన్ని ఇంపార్టెంట్ దీనిగా సెలెక్ట్ చేయడం జరిగింది. కృష్ణపట్నం పోర్ట్ని అంటున్నారు. అది కూడా కరెక్టే కదా. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆల్ ఆఫ్ ది అబౌవ్. అన్నీ కరెక్టే కాబట్టి. నెక్స్ట్, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అంటున్నారు. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 4 స్టేట్మెంట్స్ ఇచ్చాము. దాంట్లో ఏది కరెక్టో కనుక్కోమంటున్నాము. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని ఇంప్రూవ్ చేస్తుందా? ఎస్. ఇంటర్నేషనల్ కాంపిటేటివ్నెస్ ఎక్కువ చేస్తుందా? ఎస్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ని మన స్టేట్కి మరియు నేషనల్ అవుట్పుట్లో యాడ్ చేస్తుందా? ఎస్. ఎస్ఎంఈ, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని కూడా ప్రమోట్ చేస్తుంది. విసిఐసి అనేటటువంటిది ఎస్పెషల్గా ఈస్ట్ అండ్ సౌత్ ఏషియాతో లింక్ ఉండేలాగా చేస్తుందన్నారు. అవునా కాదా? ఎస్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆల్ ది అబౌవ్. నెక్స్ట్ 6th క్వశ్చన్కి వచ్చేయండి. ఎస్ఈజెడ్, స్పెషల్ ఎకనామిక్ జోన్కి సంబంధించి ఏది కరెక్టో చెప్పమంటున్నారు. స్పెషల్ ఎకనామిక్ జోన్ పాలసీ అన్నది ఈ 2000లో నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ కింద అనౌన్స్ చేశారంటున్నారు. అవునా? కాదు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పాలసీ అన్న దాని కింద అనౌన్స్ చేశారు, అంతేగాని నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ కింద అప్పుడు చేయలేదు. సో ఇది తప్పు. సో ఒకటి తీసేయండి. ఒకటి తీసేస్తే ఇది 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 అన్నీ పోయాయి. ఆన్సర్ ఏమవుతుంది? బి. కానీ చదువుదాం ఒకసారి. దీన్ని డ్యూటీ ఫ్రీ ఎన్క్లేవ్గా, అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ట్యాక్స్ తగ్గిస్తాము అని చెప్పారు అన్నారు. అవును, కరెక్టే. రెండోది, ఎస్ఈజెడ్స్ని ఎకనామిక్ గ్రోత్కి ఇంజిన్స్గా వాడడానికి అన్నారు. ఎస్, కరెక్టే. అడిషనల్ ఎకనామిక్ యాక్టివిటీని పెంపొందిస్తుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ఎక్స్పోర్ట్స్ని పెంచుతుంది. ఎస్, కరెక్టే. సో 2, 3, 4, 3 కూడా కరెక్టే కాబట్టి ఆన్సర్ బి అన్నమాట. 7th క్వశ్చన్ చూడండి. ఏపీ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేటటువంటి దానికి సంబంధించి, ఏపీ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనే దానికి సంబంధించి ఏది కరెక్టో కనుక్కోండి అంటున్నారు. దీన్ని కంపెనీస్ యాక్ట్ దీని యొక్క ప్రొవిజన్స్ కింద దీన్ని తీసుకొని వచ్చారన్నారు. కరెక్టేనా? ఎస్. రెండోది, ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ యాక్టివిటీస్, ఇక్కడ కేజీ బేసిన్లో మాత్రమే ఎక్స్ప్లోర్ చేయడం, ప్రొడక్షన్ చేయడమే దాని యొక్క పని అంటున్నారు. ఓన్లీ అని లేదనుకోండి, అప్పుడు ఇది కరెక్ట్ అయి ఉండేది. సో ఇక్కడ ఓన్లీ అని ఉంది కాబట్టి తప్పు. దాంతోపాటు మిగిలిన అన్ని రీజన్స్లో కూడా ఏ ప్రాంతంలో అయినా న్యాచురల్ గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయా, వాటిని ఎక్స్ప్లోరేషన్ చేయడానికి ఇది ప్రయత్నిస్తుంది. రెండోది తప్పు. మూడోది చూడండి, స్టేట్ వైడ్ గ్యాస్ గ్రిడ్ దీన్ని డెవలప్ చేయడం కోసం ఇది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎస్. దీంట్లో ఫార్మింగ్ ఇన్ ఆపర్చునిటీస్ అంటే ఏంటి? ఎక్స్ప్లోరేషన్కి ఏ ప్రాంతాలైనా అనువుగా ఉన్నాయా అని చూస్తూ ఉంటుంది. సో ఇది కూడా కరెక్టే. ఆన్సర్ ఏమవుతుంది? 2 ఒక్కటి తీసేయండి. 1, 3, 4 ఓన్లీ. నెక్స్ట్ 8th క్వశ్చన్కి వచ్చేయండి. యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ ఇది ఉంది కదా, ఇది స్టేట్లో ప్రతి సంవత్సరం మనకి ఏ విధంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉంది చెప్తుంది అన్నాం. దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అని మనం గమనించి చూస్తే, సిస్టమిక్ స్టడీ చేయడము, ఇండస్ట్రీ స్ట్రక్చర్ ఎలా ఉంది అని చెప్పేసి, ఏ ఫ్యాక్టర్స్ అయితే ఇండస్ట్రీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి వాటిని స్టడీ చేయడము అంటున్నారు. ఫ్యాక్చువల్ కాంప్రహెన్సివ్ డేటాను అందించడము అంటున్నారు. ఆన్సర్ ఏమవుతుంది? 3 కరెక్టే కాబట్టి ఆన్సర్ డి అన్నమాట. ఇది డైరెక్ట్గా చదవకపోయినా ఇవన్నీ సిమిలర్గా ఉన్నాయి. ప్లస్ ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఇలాంటి పనులే చేస్తూ ఉంటాయి కాబట్టి మనం ఆన్సర్ పెట్టగలగాలి. నెక్స్ట్ 9th క్వశ్చన్కి వచ్చేయండి. ఈ కింద స్టేట్మెంట్స్ చదవండి అంటున్నారు. ఈ ఇంట్రొడక్షన్ టు మైనింగ్ సర్వీలియన్స్ సిస్టమ్ ఆన్ మైనర్ మినరల్స్, స్టార్ రేటింగ్ ఫర్ మైనర్ మినరల్స్, ఇన్సెంటివ్స్ టు ఎంసాండ్ ఇండస్ట్రీ, దాంతోపాటు స్పెషలైజ్డ్ డిపార్ట్మెంట్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనే దాన్ని తీసుకొని రావడం, ఇవన్నీ కూడా వీటిలో ఏవి మరి శాండ్ మైనింగ్లో సస్టైనబుల్గా ఉండేందుకు శాండ్ మైనింగ్ పాలసీ కింద తీసుకొని వచ్చారు అంటున్నారు. ఇవన్నీ కూడా ఉన్నాయి కదా అండి. శాండ్ మైనింగ్ పాలసీ ఇంపార్టెంట్ అనుకున్నాం. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆన్సర్ వచ్చేసి ఆల్ ది అబౌవ్. లాస్ట్ క్వశ్చన్కి వచ్చేయండి. ఏపీ గవర్నమెంట్ అన్నది మినరల్స్ నుంచి ఎక్కువ రెవెన్యూని వచ్చేందుకు ఏ మెజర్స్ని, ఇనిషియేటివ్స్ని తీసుకుంది అంటున్నారు. జియో రెఫరెన్సింగ్ దాంట్లో చూడండి, మైన్స్ మినరల్ సర్వీలియన్స్ సిస్టమ్ని తీసుకొని వచ్చింది. ఎస్. ఈ పర్మిట్ సిస్టమ్ని తీసుకొని వచ్చింది. ఎస్. మొబైల్ అప్లికేషన్ని తీసుకొని వచ్చింది. ఎస్. మనము కొన్ని పాయింట్స్ని లిస్ట్ లాగా ఉన్నాయి, చదువుకోవాలి అనుకున్నామే, వాటిలో ఇవన్నీ ఉన్నాయి. ఆన్సర్ వచ్చేసి ఆల్ ది అబవ్ అన్నమాట. ఆన్సర్ డి. ఇది మన 6th చాప్టర్ అండి. మరి మన 7th చాప్టర్ చాలా పెద్ద చాప్టర్.
బట్ చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట. సో దాని గురించి మనం రేపటి వీడియోలో చూద్దాం. ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది మన రేపటి వీడియో. దీనికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ కానీ క్వరీస్ కానీ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. మనం వాటికి ఆన్సర్స్ చేసేందుకు ప్రయత్నిద్దాము. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.